లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ. ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోండి. యూజ్ ప్రిపోజిషన్స్ ఇన్ సెంటెన్సెస్. ఇంతకుముందు కూడా మనము కొన్ని ప్రిపోజిషన్స్ని సెంటెన్స్లో ఎట్లా ఉపయోగించాలో చక్కగా నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో కూడా మరికొన్ని ప్రిపోజిషన్స్ని సెంటెన్స్లో ఈజీగా ఎట్లా ఉపయోగించాలో తెలియచేస్తాను. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ ఎడ్యుటెక్ స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. సో ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ద బెల్ బటన్. అలా చేయడం ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. టవర్ కింద నిలబడకూడదు. చెట్టు వెనుక నేను ఒక ఆవును చూశాను. ఈ ప్రశ్నలు సిలబస్కి మించినవి. 2 కొండల మధ్య ఒక నది ఉంది. పెళ్ళికి ముందు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ వాక్యాలని మీరు గమనించండి. సో దీనిలో ఎటువంటి ప్రిపోజిషన్స్ని మనము వాడాలి, సో దానిని మనము గుర్తుంచుకుని ఈ సెంటెన్సెస్ని ఈజీగా ఇంగ్లీష్లో రాయొచ్చు. టవర్ కింద, చెట్టు వెనుక, సిలబస్కి మించినవి, 2 కొండల మధ్య, పెళ్ళికి ముందు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలో నేను ఈ సెంటెన్సెస్ని చిన్న చిన్నగా మీకు తెలియచేస్తాను. బిలో, కింద. బిలో అంటే తెలుగులో కింద. అదేంటి సార్, మరి అండర్ అంటే క్రింద అంట? అండర్ అన్నా సరే క్రిందే, అది వేరు ఇది వేరు. ఓకే, బిలో కింద. బిహైండ్ వెనుక, బిహైండ్ వెనుక. బియాండ్, బియాండ్ వెలుపల, బియాండ్ అంతకు మించి అనమాట. బిట్వీన్ మధ్య, బిట్వీన్ మధ్య. బిఫోర్, బిఫోర్ ముందు. సో ఈ వాక్యాలు అంటే ఈ పదాలని మనము ఉపయోగించి ఆ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో మనం ట్రై చేద్దాం. ఓకే, లెట్స్ సీ. బిలో ద టవర్, బిలో ద టవర్, టవర్ కింద. బిహైండ్ ద ట్రీ, చెట్టు వెనుక, బిహైండ్ ద ట్రీ, చెట్టు వెనుక. బియాండ్ ద సిలబస్, బియాండ్ ద సిలబస్, సిలబస్కి మించి లేదా సిలబస్కి అవతల. బిట్వీన్ టూ హిల్స్, బిట్వీన్ టూ హిల్స్, 2 కొండల మధ్య. బిఫోర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ పెళ్ళికి ముందు, పెళ్ళికి ముందు. ఇప్పుడు మనము ఈ పెద్ద పెద్ద సెంటెన్సెస్ని చూద్దాం. టవర్ కింద నిలబడకూడదు, టవర్ కింద నిలబడకూడదు. షుడెంట్ స్టాండ్ బిలో ద టవర్. షుడెంట్, ఇక్కడ షుడ్ నాట్ని షార్ట్కట్లో షుడెంట్ అంటాం. షుడెంట్ స్టాండ్ బిలో ద టవర్. చెట్టు వెనుక నేను ఒక ఆవును చూశాను. చెట్టు వెనుక నేను ఒక ఆవును చూశాను. ఐ హ్యావ్ సీన్ ఎ కౌ బిహైండ్ ద ట్రీ. ఐ హ్యావ్ సీన్ ఎ కౌ బిహైండ్ ద ట్రీ. సో ఇప్పుడే చూశాను అని అంటే ఐ హ్యావ్ సీన్ ఎ కౌ బిహైండ్ ద ట్రీ జస్ట్ నౌ. ఈ ప్రశ్నలు సిలబస్కి మించినవి. ఈ ప్రశ్నలు సిలబస్కి మించినవి. These questions are beyond the syllabus. These questions are beyond the syllabus. 2 కొండల మధ్య ఒక నది ఉంది. 2 కొండల మధ్య ఒక నది ఉంది. Between 2 hills there is a river. Between 2 hills there is a river. లేదా there is a river between 2 hills అలా కూడా చెప్పొచ్చు.
సో బిట్వీన్ టూ హిల్స్ అనేది లాస్ట్లో చెప్పొచ్చు లేదా ముందు కూడా చెప్పొచ్చు. బిట్వీన్ టూ హిల్స్ దేర్ ఇస్ ఏ రివర్ ఆర్ దేర్ ఇస్ ఏ రివర్ బిట్వీన్ టూ హిల్స్. పెళ్ళికి ముందు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఐ యామ్ వెరీ హ్యాపీ బిఫోర్ మ్యారేజ్. ఐ యామ్ వెరీ హ్యాపీ బిఫోర్ మ్యారేజ్. పెళ్ళికి ముందు నేను చాలా సంతోషంగా ఉన్నాను. చూసారా సెంటెన్సెస్ని ఎంత ఈజీగా మనము ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాము. ఓకే, మీరు కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్లీజ్ రైట్ దీస్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. ఇప్పటి వరకు గమనించారు కాబట్టి మీకోసము కొన్ని తెలుగు వాక్యాలు మీకు ఇస్తా ఉన్నాను. వాటిని మీరు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొండ కింద ఒక ఊరు ఉంది. నా వెనుక నీవు నిలబడు. నీ ఊహకు అందనిది. మీ ఇద్దరి మధ్య గోడ ఉంది. నీ ముందు నేనున్నాను. సో ఆ ప్రిపోజిషన్స్ని మీరు ఉపయోగించి వీటిని ఇంగ్లీష్లో ఎట్లా చెప్పాలో కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది కదా, కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. We will meet again in the next video.